హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి వీడియో అంటే మీషో రిలేటెడ్ మీరు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అనమాట. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అది వచ్చేసి దుపట్టాస్. అక్క మీరు ఎన్ని దుపట్టాస్ చూపిస్తారు, అప్పుడు ఇప్పుడు కొన్ని చూపిస్తున్నారు, అన్ని కలిపి చూపించండి అని నేను లాస్ట్ మంత్ చినాన్ దుపట్టాస్ క్రేప్ సిల్క్ దుపట్టాస్ చూపించినప్పుడు అన్నారనమాట. సో ప్రాబ్లం ఏంటి అంటే నేను యాక్చువల్లీ ఏం చేస్తాను అంటే ఇన్ని పర్చేస్ చేస్తాను కదా, సో అవి కనపడకుండా అక్కడక్కడ సదరేస్తాను. సదరేసిన తర్వాత మళ్ళీ మీరు అది మళ్ళీ చూపించండి అన్నప్పుడు అది వెతకలేక నాకే గుర్తురాదు ఎక్కడ పెడతాను. సో అలా కొన్ని దుపట్టాస్ నేను ఎక్కడో సదినా నాకు దొరికాయి. సో ఈరోజు అయితే అన్ని దుపట్టాస్ కలిపి అయితే నేను వీడియో చేయాలి అనుకుంటున్నా. జార్జెట్, క్రేప్ సిల్క్, కలంకారీ, సో షిఫాన్, సో ఇన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి దుపట్టాస్ అండ్ బెనారసి. ఇన్ని వెరైటీస్లో మీషోలో నేను తీసుకున్నవి. సో అన్ని దుపట్టాస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి మళ్ళీ స్టాకింగ్ కూడా అయ్యాయి. నేను వీడియోలో అదే చెప్పాను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు, ఇవి మళ్ళీ స్టాకింగ్ అయ్యే ఒకసారి చూడండి అని. అప్పుడే మీరు అంతా ఇట్లా కమెంట్స్ పెట్టారు. సో ఈరోజు అయితే నేను ఆ వీడియో అయితే చేస్తాను. క్రేప్ సిల్క్ దుపట్టాస్ వచ్చేసి నేను 3 కలర్స్ తీసుకున్నాను అనమాట. లేటెస్ట్ ఇది గ్రీన్ చూపించాను, బ్లూ అదే అన్నాను కదండి లాస్ట్ టైం అనేసి. ఇదిగోండి, క్రేప్ సిల్క్ ఇస్ డిఫరెంట్, జార్జెట్ ఈస్ డిఫరెంట్. ఇది మీకు చూపిస్తాను. ఈ 2 దుపట్టాస్లో చూపిస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది క్రేప్ సిల్క్ షైన్ ఎట్లా ఉంది, ఇది సింపుల్ జార్జెట్. ఓకే, సారీ షిఫాన్, ఇది షిఫాన్, ఇది క్రేప్ సిల్క్. ఓకేనా. క్రేప్ సిల్క్ అంటే ఏంటంటే షైన్ వస్తుంది ఫ్యాబ్రిక్లో, సిల్క్ మిక్స్డ్ కానీ ఇట్లా క్రేప్ ఫ్యాబ్రిక్ లా షైన్ వస్తుంది అనమాట. సో క్రేప్ సిల్కే అంటారు అనుకుంటున్నా, అంటారు క్రేప్ సిల్కే. సో చినాన్ సిల్క్ టైప్ లో షైన్ వస్తుంది, కానీ అలానే కంప్లీట్ చినాన్ కాదు. చినాన్ ఫ్యాబ్రిక్ ఈస్ డిఫరెంట్. ఇదిగో మీకు ఇదిగో ఈ చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. చినాన్ ఫ్యాబ్రిక్ ఈస్ డిఫరెంట్. సో ఇది క్రేప్ సిల్కే. క్రేప్ సిల్క్ లో ఇదే పేజ్ నుంచి నేను 3 కలర్స్ తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి వైన్ కలర్, ఇది వచ్చేసి బ్లూ కలర్, ఓకే, అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఎక్స్చేంజ్ కి పంపించాను. లాస్ట్ టైం వితౌట్ స్టోన్స్ వచ్చింది అనమాట. ఎక్స్చేంజ్ పెట్టేసా, ఫస్ట్ టైం ఎక్స్చేంజ్ పెట్టా, మళ్ళీ నాకు విత్ వర్క్ అయితే వచ్చింది. ఇలా షైన్ తెలుస్తుందా మీకు? గ్రీన్ కూడా చాలా బాగుంది, మంచి గ్రీన్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి చూపిస్తాను. చూడండి, అన్నిటికీ వర్క్ సేమే ఉంటుంది. వర్క్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అనమాట. ఇటు 2 సైడ్స్ వచ్చేసి ఇలాంటి సన్న వర్క్ అయితే వస్తుంది. అండ్ లెంత్ వచ్చేసరికి 2.5 మీటర్స్ వస్తుంది. ఇది హాఫ్ శారీ దుపట్టాస్ అనమాట. అండ్ విత్ వచ్చేసి కంప్లీట్ 1 మీటర్. ఇదిగోండి విత్ ఇలా ఉంటుంది. వర్క్ అయితే దీనిపైన ఇలా ఉంటుంది. అక్కడక్కడ కూడా మొత్తం కూడా జరీతో బూటీ అయితే వచ్చింది అనమాట. చూడండి, 2 మడతలుగా పట్టుకున్నా. నేను మీకు లెంత్ చూపిస్తాను. 2 మడతలుగా పట్టుకున్నా, ఇదిగోండి. సో 2.5 ఉంటుంది. నేను 2 మడతలు ఉన్నాయి, చూడండి, 2 మడతలు ఉన్నాయి. ఓకే, ఇది హాఫ్ శారీస్కి నాకు పాపకి వేసినప్పుడు కూడా మంచిగా సెట్ అయింది. క్రేప్ సిల్క్లో వైన్ కలర్ దుపట్టా. ఓకే, క్రేప్ సిల్క్లో వైన్ కలర్ దుపట్టా. ఓకే, ఈ జెరీ వర్క్ అనేది మనకు ఫొటోస్లో మంచిగా దగ్గరగా నీట్గా కనిపిస్తుంది, కానీ వచ్చేసరికి అయితే కాస్త దూరంగా ఇలాగే వచ్చింది. నాకు మెయిన్గా కలర్ అండ్ దూరం నుంచి ఈ మధ్యలో ఇచ్చినవి కూడా చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇలా కట్ వర్క్గా వచ్చింది కదా, సో అందుకోసం అని నేను ప్రిఫర్ చేశాను. సో కొంచెం వర్క్ అనేది ఇంకా నీట్గా చేస్తే వీటి లుక్ కానీ ఇంకా బాగుంటుంది. సో కాస్త చూసరికి కొమ్మల దగ్గర ఇవన్నీ కాస్త దూరంగా అయితే ఉన్నాయి. ఓకే, ఈ విధంగా అయితే వర్క్ అయితే వస్తుంది దీంట్లో. ఇది సో బ్లూలో వచ్చేసరికి మనకి ఇలా అయితే ఉంటుంది. డార్క్ నావీ బ్లూ అనమాట. డార్క్ నావీ బ్లూ, సేమ్ టైప్ ఆఫ్ వర్క్, సేమ్ లెంత్, సేమ్ ఫ్యాబ్రిక్, ఇలా అయితే వస్తుందండి. ఇది బ్లూ కలర్లో. సో సేమ్ వర్క్ కాబట్టి నేను ఇంకా డీటెయిల్గా ఏం చూపించట్లేదు. సేమ్ వర్క్ వచ్చింది, అదే దూరంగానే వచ్చింది. బట్ ఓకే, ఇదిగోండి ఇలా అయితే వచ్చింది అనమాట. దిస్ ఈస్ ద కలర్ నావీ బ్లూ. ఓకే, అండ్ గ్రీన్ నెక్స్ట్. హాఫ్ శారీస్కి వీళ్ళకి పర్ఫెక్ట్గా ఓనీ ఉంటే బాగుంటుంది కదా ఎప్పుడు అనేసి ఓనీస్ అయితే తీసి పెడతాను. ఇదిగోండి ఇలా. ఇది వచ్చేసి గ్రీన్కి కూడా సేమ్ టైప్ ఆఫ్ వర్క్, సేమ్ లెంత్, సేమ్ ఫ్యాబ్రిక్. గ్రీన్లో అయితే ఇలా అయితే ఉంటుంది. సో దీంట్లో కలర్స్ ఇంకా ఉన్నాయి. రామా గ్రీన్ ఉంది, పింక్ ఉంది, రెడ్ కూడా ఉంది, మొన్న మెరూన్ కూడా కనిపించింది. సో చూస్తా, మెరూన్ అవసరం అయితే తీసుకుంటాను అంతే. ఇదిగోండి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వీటి రిలేటెడ్ కోడ్ ఇచ్చేస్తాను. వాళ్ళ కోడ్లోనే కింద డిఫరెంట్ కలర్స్లో అయితే కనిపిస్తుంది. ఓకే, ఇది కొలాబరేషన్ వీడియో కానీ అలా అని కాదు, వాళ్ళు నాకు ఎవరు డీలర్ పంపించలేదు, నేను స్వయంగా పర్చేస్ చేసిన దుపట్టాస్ అనమాట. సో అందుకే ఇలా డిఫరెంట్గా కలర్స్ ఏవి అవసరం దాని బేస్డ్గా తీసుకుంటాను.
అండ్ ఇదిగోండి 4 బెనారసీ కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు అక్క పిల్లలు కానీ ఏదైనా కుట్టించినప్పుడు ఏదైనా మ్యాచ్ అవుతాయి కదా, దాని బేస్డ్గా అట్లా. ఇదిగోండి ఈ బెనారసీ దుపట్టాస్ కూడా నేను ప్రీవియస్గా చూపించాను. ఇది వచ్చేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎంత ఎంత నియర్ బై కలర్స్ ఉన్నాయి కదా. సో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లూ అండి, డార్క్ బ్లూ, ఇది వైన్, ఇది పర్పుల్, ఇది పర్పుల్, ఇది పింక్ అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం రాణి పింక్, ఎగ్జాక్ట్ రాణి పింక్ బెనారసీ దుపట్టా. దీనికి లేస్ ఇట్లా కుడితే కూడా మంచి పట్టు ఓనిలాగా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ బాగుంది అనిపించింది నాకు. విత్ ద మంచి జెరీ బూటీ వచ్చింది. ఇదిగోండి బార్డర్ అయితే ఇలా వస్తుంది, బెనారసీ బార్డర్ వస్తుంది. అండ్ మనకి ఇలా కింద సెట్ పళ్ళు సెట్ లాగా ఇదైతే ఇది ఫినిషింగ్ లైన్ గోల్డ్ జెరీ లైన్ వస్తుంది అనమాట. సో పింక్, ఇదిగోండి పింక్. ఇది కూడా మంచి లెంత్ అయితే బాగానే ఉంది. 2 మీటర్స్ 2.15 ఉంది, 2.15 ఉంది, 2.5 లేదు. చూడండి పింక్, ఆగండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది పింక్ తర్వాత బ్లూ, నావీ బ్లూలో ఇది కూడా లైన్ ఇట్లా అయితే వస్తుంది. తర్వాత పర్పుల్. సో ఇదిగోండి పర్పుల్లో కూడా ఇలా అయితే కనిపిస్తుంది. సో మీకు ఏదైనా హాఫ్ శారీకి ఏ కలర్ సూట్ అవుతుందో చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వైన్ అనమాట, అంటే నేరేడ్ పండు పింక్. ఇది పర్పుల్ బ్రింజాల్ వంకాయ కలర్లో డార్క్ వంకాయ కలర్. ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ, ఇది పింక్. ఓకే, ఒకటే పేజ్లో తీసుకున్నాను నాకు, ఎందుకంటే సేమ్ బార్డర్ సేమ్ ఫ్యాబ్రిక్ రావాలని ఒకటే పేజ్లో తీసుకున్నాను అనమాట. డిఫరెంట్ బార్డర్స్తో డిఫరెంట్ పేజెస్లో ఉన్నాయి, కానీ నాకు ఇదే బార్డర్ కావాలనేసి అయితే ఈ పేజ్లో తీసుకున్నాను. సో పేజ్ అనేది నేను లింక్ షేర్ చేయలేను, కానీ ఈ వీటి కోడ్స్ ఇచ్చేస్తాను, దాంట్లోనే చూడొచ్చు కలర్స్ అనేవి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ దుపట్టాస్, అంటే ఇదిగోండి కలంకారీ దుపట్టాస్. ఇది కూడా 2 కలర్స్ తీసుకున్నా, ఇంకో కలర్ ఎక్కడ చదివాను అప్పుడు మీకు రెడ్ చూపించాను. ఇది వచ్చేసి ఎల్లో అనమాట. ఎల్లోకి కలంకారీ దుపట్టా, చినాన్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి 2.5 మీటర్స్ వచ్చింది. కింద ఇగోండి ఇలా కూడా వచ్చింది. దీంట్లో కలర్స్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నేను చెక్ చేసి మీకైతే కోడ్ ఇస్తాను, చూడండి. ఒక కలర్ కాకపోయినా ఇంకో కలర్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది కూడా పెద్దగా 2.5 మీటర్స్ వచ్చింది. మొత్తం కూడా ఇలా కలంకారీ డిజైన్ వచ్చి మిడిల్ అంతా కూడా ఇలాంటి డిజైన్ వస్తుంది. సైడ్స్కి వచ్చేసరికి ఇలా రెడ్ వచ్చేసి విత్ గోటా పట్టి అయితే వస్తుంది. ఓకే, ఇదిగోండి ఇలా దుపట్టా అంతా. ఇది వచ్చేసి చినాన్ దుపట్టా. దీంట్లో సెల్ఫ్గా ప్రెస్డ్ స్టోన్స్ లాంటివి ఉన్నాయన్నమాట. ప్రెస్డ్ స్టోన్స్ మీకు కనిపిస్తున్నాయి, ఇదిగోండి ఒక షేడ్లో కనిపిస్తుంది షైనీగా. ప్రెస్డ్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటి అంటే మనకి ఇట్లా షైనీగా కనిపిస్తుంది దుపట్టా. చినాన్ దుపట్టా చాలా బాగుంది. ఎల్లో. ఇది వచ్చేసి వైన్ కలర్. మీకు ఎక్కువ వరకు రెడ్ నేను చాలాసార్లు చూపించాను, రెడ్ పింక్ ఎక్కువ వరకు పిల్లలకి హాఫ్ సారీలో నేను చాలా యూజ్ చేశాను. ఇది వచ్చేసి రెడ్ కలర్, రెడ్ దుపట్టా. ఇది వచ్చేసి వైన్ దుపట్టా. ఇవన్నీ షిఫాన్ వచ్చాయి. ఇది ఒక్కటి మాత్రం జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఈ ఫ్యాబ్రికే డిఫరెంట్, మీకు దగ్గరగా డిఫరెన్స్ తెలిస్తే బాగుండు. ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ బ్లూ వచ్చేసి మనకి రాబిన్ బ్లూ ఉంటుంది కదా, ఆ టైప్లో వస్తుంది. నేను హాఫ్ సారీకి పేరప్ చేశాను, చాలా బాగుంది. ఇది కూడా దుపట్టా వచ్చేసి 2.5 వస్తుంది. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. వీటి రిలేటెడ్ పేజ్ నేను చూసి ఇస్తాను. ఓకే, ఇదిగోండి. ఇది వచ్చేసి వర్క్ ఇట్లా అయితే వస్తుంది. యాక్చువల్లీ ఇవన్నీ ఒక పేజ్లు కావు, అంటే ఒక్కొక్కటి సపరేట్ పేజ్ ఉంది. సో నేను అలాగే చూసిస్తాను. ఇదిగోండి వర్క్ అయితే ఇలా వచ్చింది. కొంచెం వర్క్లో డిఫరెన్స్ అనమాట. ఫ్లవర్ అనేది జెరీతో ఫ్లవర్ పెద్దగా వచ్చింది. ఇదంతా కూడా స్టోన్ పెట్టారు, కుందన్. సో ఇది కూడా 2.5 వచ్చింది అనమాట. మంచి జార్జెట్ దుపట్టా. ఇది జార్జెట్ దుపట్టా. నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా 2.5 వచ్చింది. 1 మీటర్ విడ్త్ ఇలా అయితే వచ్చింది. నేను ఇవి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, నాకు ఎందుకంటే ఈ దుపట్టాస్ చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తాయి. సో చూసి కలర్స్ ఏవి కొత్త వచ్చినా ట్రై చేస్తా. ఆ విధంగా అయితే ఈ బ్లూ ట్రై చేసినప్పుడు ఇదే లాస్ట్. ఇది రీసెంట్గా లాస్ట్ తీసుకుంది అయితే ఈ టైప్ ఆఫ్ దుపట్టాస్లో బ్లాక్. యాక్చువల్లీ అక్కడ ఏమని ఉందంటే డార్క్ నావీ బ్లూ అని ఉంది. అందుకోసం నేను బాగా ఆలోచించా తీసుకుందామా వద్దా అనేసి. కానీ సరే ట్రై చేద్దాం. డార్క్ నావీ బ్లూ కూడా, నావీ బ్లూకి సిల్వర్ అని ఉంది, అలాగే వస్తుంది అనుకున్నా. కానీ బ్లాక్కి సిల్వర్ వచ్చింది. బ్లాక్కి సిల్వర్. దీనిలో డిఫరెన్స్ ఏంటంటే ఫ్లవర్ మొత్తం కూడా స్టోన్ వర్క్. ఇందాక బ్లూలో ఏంటంటే ఫ్లవర్ అంతా కూడా జెరీతో వచ్చింది, ఇది స్టోన్తో వస్తుంది. స్టోన్ వర్క్ ఇలా కట్ వర్క్ అంతా, మధ్యలో అంతా కూడా
స్టోన్ స్టిక్ చేశారనమాట. ఇది ఇది నేను మంచిగా బ్లాక్ సాటిన్ స్కర్ట్కి ఇలాంటి బోని వేసుకొని అలా బాగుంటుంది పేరప్ చేస్తే. చూడండి ఇది కూడా దుపట్టా మంచి 2.5 మీటర్స్ ఉంది, హాఫ్ సారీ దుపట్టా. ఇది వచ్చేసి మంచి షిఫాన్ దుపట్టా అండి, షిఫాన్ దుపట్టా, మంచి షిఫాన్ దుపట్టా అనమాట. సో షిఫాన్ శారీస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది వాషబుల్. స్టోన్స్ ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అదే ప్యాటర్న్లో చూడండి పింక్ వాజ్ ద ఫస్ట్ దుపట్టా, పింక్ అండ్ రెడ్ ఫస్ట్ 2 years బ్యాక్ ఆర్డర్ చేశాను. దాని తర్వాత మళ్ళీ రీస్టాక్ అయ్యాయి, చాలా మంది కూడా తీసుకున్నారు. అక్క దుపట్టా వచ్చింది చాలా బాగుందన్నారు, సెలెక్షన్ బాగుంది అక్క అని చెప్పారు. నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. ఎందుకంటే వీళ్ళెవరో డీలర్స్ ఎవరో తెలీదు, బట్ ద ప్రోడక్ట్ మంచిగా వస్తే మనకు ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సో అందుకే నేను డేర్ చేసి అయితే మంచి రెడ్ అండ్ పింక్ అప్పుడు ఫస్ట్ తీసుకున్నా. దాని తర్వాత పింక్, రెడ్ సేమ్ వర్క్ ఇవన్నీ. ఇదిగోండి ఇది వైన్ కలర్ అనమాట. ఇది వచ్చేసి నేరేడ్ పండు పింక్. పిల్లలకి హాఫ్ సారీస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా సేమ్ షిఫాన్ ఫ్యాబ్రిక్, బట్ సేమ్ పేజ్ ఏం కాదు, డిఫరెంట్ పేజెస్లో సింగిల్గానే ఉన్నాయి. డీలర్ కూడా సేమో కాదో నాకు తెలీదు, కానీ నేను ప్రతిదానికి కోడ్స్ అయితే ఇచ్చేస్తాను. సో చూడండి ఇవన్నీ కూడా, ఇది బ్లాక్, ఇది వచ్చేసి వైన్, ఇది వచ్చేసి రెడ్. చూడండి రెడ్ ఇంత బాగుంది కదా, చాలా బాగుంటుంది హాఫ్ సారీగా వేసుకుంటే కూడా. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా మంచి ఫ్యాబ్రిక్, మిడిల్ అంతా కూడా కుందన్ వర్క్ కుట్టి ఉంటుంది అనమాట, స్టిక్ చేసి రౌండ్గా కుడతారు. అండ్ ఈ ఫ్లవర్ అంతా కూడా నీట్గా వస్తుంది. వీటిలో ఫ్లవర్ చిన్నగా వచ్చింది, ఈ వైన్ కలర్లో ఫ్లవర్ కొంచెం పెద్దగా వచ్చింది. సో ఇట్లా ఓకే, దిస్ ఈజ్ ద థింగ్. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే పింక్ ఒకటి, ఇది కూడా నేను యాక్చువల్లీ చినాన్ స్టార్టింగ్లో చూపించాను కదండి, క్రేప్ సిల్క్ అలా వస్తుంది అనుకున్నాను, కానీ ఇది షిఫానే వచ్చిందనమాట. సో ఇదిగోండి షిఫాన్లో పింక్ దుపట్టా, ఇలా కట్ వర్క్ వచ్చిన షిఫాన్ పింక్ దుపట్టా. సో చూడండి షిఫాన్ పింక్ దుపట్టా మొత్తం ఇట్లా గోల్డ్ జెరీ థ్రెడ్ అనేది క్వాలిటీగా కుట్టారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్క్ అంతా క్వాలిటీగా ఉంది, బాగుంది వర్క్ నీట్గా, ఎక్కడ కూడా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అన్నట్టు కాకుండా నీట్ వర్క్ చేశారు. చూడండి నీట్ వర్క్ చేశారు అంతా. కానీ ఏంటి అంటే ఇలా గోల్డ్ జెరీ పింక్లో వచ్చింది, పింక్లో షిఫాన్ వచ్చింది. నేను ఇలా క్రేప్ సిల్క్ కోసం ఆర్డర్ పెడితే నాకు ఇది ఒక్కటే షిఫాన్ వచ్చింది, బట్ ఇది రావడం మంచిగా వచ్చింది కాబట్టి ఉంచేసుకున్నా, రిటర్న్ చేయలేదు. దీంట్లో పింక్ అనేది డార్క్ చూపిస్తున్నారు ఈ పేజ్లో, సో అందుకే తీసుకోలేదు. ఇది వచ్చేసి షిఫాన్ దుపట్టా అనమాట, షిఫాన్ మొత్తం కట్ వర్క్. సో వీటి రిలేటెడ్ లింక్స్ అండ్ పేజెస్ అయితే ఇచ్చేస్తాను. ఇవన్నీ యాక్చువల్లీ నేను ముందు చూపించాను, కాకపోతే ఒక్కొక్కటిగా ఎప్పుడైతే నేను ఎలా ఆర్డర్ పెట్టాను ఎలా వచ్చాయో దాని బేస్డ్గానే చూపించాను. అన్ని కలిపి మీరు దుపట్టా స్పెషల్ వీడియో ఈరోజు అయితే. సో మెయిన్గా హాఫ్ శారీస్కి డ్రెస్సెస్కి అన్నిటికీ పనికొచ్చి ఇలాంటి దుపట్టాస్. సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. మీరు ఎవరైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పాలి, ఎవరైతే అడిగారో వాళ్ళైతే ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.